హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ఎగ్జిట్ అండ్ విత్‌డ్రావల్స్‌కి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. వాటి గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి మంగళగిరి వారు ఇచ్చిన సర్క్యులర్ మెమోలో సారాంశం చూద్దాము. ఈ సర్క్యులర్ మెమో మార్చి 2, 2026 సంవత్సరం రిలీజ్ అయిందనమాట. సో ఇదంతా చదివిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మీరు ఈ 6 అనేది ఉంది కదా రెఫరెన్స్, 6th రెఫరెన్స్ అనేది దీన్ని బేస్ చేసుకొని ఇది ఇచ్చింది. ఈ 6th రెఫరెన్స్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇదే అది. ఈ గెజిట్ని బేస్ చేసుకొని మనకు ఈ సర్క్యులర్ మెమో అనేది ఇచ్చారు. సో మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే ఇది మొత్తం గెజిట్ 22 పేజెస్ ఉంది. సో ఇక్కడ ఉంది కదా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎగ్జిట్స్ అండ్ విత్‌డ్రావల్స్ అండర్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2025 అనేది దీన్ని బేస్ చేసుకొని ఈ సర్క్యులర్ మెమో అనేది ఇష్యూ చేశారు. సో ఈ సారాంశం అంతా ఏదైతే ఉందో దీన్ని ఒక టేబులర్ కాలంలో లాస్ట్లో ఇచ్చారు. దాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఇది ఆ టేబులర్ కాలం అనమాట. ఇక్కడ ఎగ్జిట్ సినారియో అక్యుములేటెడ్ పెన్షన్ వెల్త్, దాన్ని ఏపీడబ్ల్యూ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిట్, lump sum, entire lump sum or systematic lump sum withdrawal or systematic unit redemption or as per the approved option అనేది ఈ కాలము. సపోజ్ ఇది 1, 2, 3, 4 ఫోర్త్ కాలం. 5th కాలం ఏమో సిస్టమాటిక్ యూనిట్ రిడెంప్షన్ ఫర్ అట్లీస్ట్ 6 years. యాన్యుటీ అనేది 6th కాలం అనమాట. సో సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ఏముంది, అపాన్ సూపర్ యాన్యుయేషన్ అనేది. అంటే ఎవరైనా 62 ఏళ్ళు వచ్చి రిటైర్ అయితే ఒకవేళ పెన్షన్ వెల్త్ అంటే మొత్తం సిపిఎస్ అకౌంట్లో ఉన్న డబ్బులు 8 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. 8 లక్షలు మనకు ఒకేసారి తీసుకునే అవకాశం ఉంటుంది. అదే పెన్షన్ వెల్త్ అక్యుములేటెడ్ అమౌంట్ 8 లక్షల నుంచి 12 లక్షల మధ్యలో ఉంటే లంసమ్ 6 లక్షలు తీసుకోవచ్చు. మిగిలిన సపోజ్ 11 లక్షలు అనుకోండి, 6 లక్షలు డైరెక్ట్గా లంసమ్ ఒకేసారి ఇచ్చారు. మిగిలిన 5 లక్షలని మీరు 6 సంవత్సరాల పాటు సిస్టమాటిక్ యూనిట్ రిడెంప్షన్ ఫర్ అట్లీస్ట్ 6 years అట్లయినా తీసుకోవచ్చు. యాన్యుటీ అప్పుడు రాదనమాట. మీరు ఒకవేళ యాన్యుటీకి పర్చేజ్ చేయాలన్నా కూడా ఉందన్నమాట. ఇక్కడ సపోజ్ 6 లక్షలు మీరు డైరెక్ట్ కేసార్ లంసమ్ తీసుకున్నారు. మీరు 6 సంవత్సరాల పాటు యూనిట్ రిడెంప్షన్ వద్దనుకుంటే యాన్యుటీ ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో, సపోజ్ 11 లక్షలు అనుకున్నాం కదా, 6 లక్షలు డైరెక్ట్ క్యాష్ తీసుకొని మిగిలిన 5 లక్షలతో మీరు యాన్యుటీ పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, అప్ టు 60%. సపోజ్ 11 లక్షలు ఉంది, 11 లక్షల్లో మీరు 60% అంటే దాదాపు 6.6 లక్షలు మీరు అప్ టు 60% మీరు లంసమ్ విత్డ్రాల్ అయినా చేసుకోవచ్చు. మిగిలిన 40% యాన్యుటీ పర్చేజ్ అయినా చేయొచ్చు అన్నమాట. సో ఇది కూడా మీ పెన్షన్ వెల్త్ 8 నుంచి 12 మధ్యలో ఉన్నా కూడా ఈ పాత ఆప్షన్ని కూడా మీరు ఎక్సైజ్ చేయొచ్చు. అదే 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇన్ని ఆప్షన్స్ లేవన్నమాట. డైరెక్ట్గా 60% క్యాష్ ఇచ్చేస్తారు. అట్లీస్ట్ 40% మీరు యాన్యుటీ అనేది పర్చేజ్ చేయాలి. అపాన్ రెసిగ్నేషన్, రిమూవల్, డిస్మిసల్ ఫ్రమ్ ద సర్వీస్, ఒకవేళ సర్వీస్ నుంచి తీసేయడము, డిస్మిస్ చేయడము అవి జరిగితే మీరు అంటే 5 lakhs లోపల లేదంటే 5 lakhs ఈక్వల్గా ఉంటే 100% లంసమ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే 20% లంసమ్ తీసుకొని మిగిలిన 80% యాన్యుటీ అయినా పర్చేజ్ చేయొచ్చు. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఏమంటే సేమ్ 20% లంసమ్ తీసుకొని 80% యాన్యుటీ పర్చేజ్ చేయడం. ఇంకా మూడో ఆప్షన్, అపాన్ డెత్, ఎవరన్నా సర్వీస్లో ఉండి చనిపోయినారనుకోండి, వాళ్ళ పెన్షన్ వెల్త్ అంటే అక్యుములేటెడ్ అమౌంట్ సిపిఎస్ అకౌంట్లో ఉన్న డబ్బులు 8 లక్షలు అంతకంటే తక్కువ ఉంటే 100% ఒకేసారి క్యాష్ తీసుకోవచ్చు. లేదా 20%
క్యాష్ తీసుకొని 80% పెన్షన్ లాగా కన్వర్ట్ యాన్యుటీ పర్చేజ్ చేయడం అంటే మీకు మంత్లీ పెన్షన్ ఇస్తారనమాట. దాన్ని యాన్యుటీ పర్చేజ్ చేయడం అంటారు. అదే 8-12 లక్షల మధ్యలో ఉంటే ఒకేసారి 6 లక్షలు తీసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ని 6 సంవత్సరాల పాటు సిస్టమేటిక్గా యూనిట్ రిడెంప్షన్ అంటే కొంత అమౌంట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. లేదంటే 6 లక్షలు ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన అమౌంట్తో యాన్యుటీ పర్చేజ్ చేయొచ్చు. లేదంటే 20% లంసమ్ తీసుకోవచ్చు. మిగిలిన 80% యాన్యుటీ పర్చేజ్ చేయొచ్చు. ప్రతిసారి యాన్యుటీ పర్చేజ్ చేయడం అంటే పెన్షన్గా మార్చుకోవడం. అదే 12 లక్షల కంటే ఎక్కువ ఉందంటే ఒకే ఒక ఆప్షను 20% యాన్యుటీ పర్చేజ్ చేయడము, లంసమ్ విత్డ్రావల్ డబ్బు తీసుకోవడం, 80% యాన్యుటీ పర్చేజ్ చేయడం అంటే పెన్షన్గా మార్చుకోవడం. సో ఇవన్నీ they are therefore informed that the above side withdrawal eligibility limits are made functional from 1/1/2026 in protein CRA system. Hence, all the treasury officers in the state are instructed to go through the above guidelines while processing the withdrawal requests of subscribers. Copy of 6th reference cited is attached herewith for ready reference. అంటే ఇవి 1/1/2026 నుంచే మార్చినారు. ఇప్పటి నుంచి ఏదైనా విత్డ్రావల్ రిక్వెస్ట్ వస్తే ఇప్పుడు ఇచ్చిన రూల్స్ని బేస్ చేసుకొని మీరు ప్రాసెస్ చేయండి అని చెప్పి ట్రెజరీ ఆఫీసర్స్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.